ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 20 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే లేక దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. వ్యాఖ్యాన అంశం: రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు. వ్యాఖ్యాన అంశం: రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు. వ్యాఖ్యానం: హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 9 వచనాల్లోని ఈ మాటలు క్రీస్తుతోనే చేర్చబడి ఉన్నాయి. ఆయనే సూచింపబడిన ఆ గొప్ప మనుష్యుడు. దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి అంటే వ్రాసినవాడు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దీనిలో తన అవతారంలో క్రీస్తు కనపరిచిన విధేయత కనిపిస్తూ ఉంది. అవతరించి వచ్చెను, సరేగాని వచ్చినవాడు తుదకు తృణీకరింపబడి మరణం పొందెను అని ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెబుతోంది. మరణమొంది లేచినందున ప్రస్తుతం క్రీస్తు పరలోకంలో మహిమా ప్రభావాలతో కిరీటము ధరించుకొని ఉండగా విశ్వాసులమైన మేము అలాగు పట్టాభిషేకం పొందిన ఆయనను చూడగలము అని వ్రాయబడింది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నెరవేరవలదా? రాబోవు లోకము క్రీస్తుకి ఇవ్వబడదా? ఇవ్వబడుతుంది. అంతటా దేవుడే సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచుతాడు. ఉంచి దానికి తగిన కిరీటం ఆయనకిచ్చి 1000 ఏండ్లు ఆయనను రాజుగా ప్రకటిస్తాడు. అది తప్పదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెబుతున్నట్లు ప్రస్తుతము సమస్తమును ఆయనకు లోపరచబడి ఉండటం చూస్తున్నామా? లేదు. అయినను తత్కాలము ఆ గొప్ప విజయం కలిగినట్టు ప్రత్యక్షంగా చూడకపోయినా నిరీక్షణతో ఉన్నాం. ఒకనాడు వచ్చి రాజ్యం తీసుకొని క్రీస్తు పాదాల క్రింద సర్వ సృష్టితో కూడా సకల మానవులు లొంగుతారు. అవునా కాదా? ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.